మెయిన్గా ఈ డిగ్రీ అడ్మిషన్స్లల్లో ఇప్పుడు ఈ రీసెంట్గా 2 days నుంచి చూసిన కామెంట్స్లలో ఫస్ట్ పేజ్ సీట్ ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలి, ఫస్ట్ డౌట్ ఫస్ట్ పేజ్ సీట్ ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలి అండ్ సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ పెట్టుకున్న సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ సేవలకు కూడా తెలుస్తుంది అంటారు. మీరు నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పిన అయినా మళ్ళీ వీడియో చేద్దాం ఈ టాపిక్ మీద అని దోస్తు గురించి, ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి. సో ఫస్ట్ పేజ్ సీట్ అనేది ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలంటే, ఓకే మీకు నచ్చలేదు, నా సజెషన్ ఏం చేసిన నేను, మీకు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది, మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి దోస్తుల క్యాండిడేట్ లాగినాయి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి అది హోల్డ్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి. సెకండ్ పేజ్లో మీకు సీట్ వచ్చిందంటే వెళ్ళిపోర్రి. ఒకవేళ సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో సీట్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే అది అట్నే ఉంటుంది కాబట్టి అని చెప్పిన. ఇక కొంతమంది ఏమో అన్న మాకు ఫస్ట్ పేజ్ సీట్ మొత్తానికే నచ్చలేదు, అది అవసరమే లేదు, నేను సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయాలి, అది ఎట్లా క్యాన్సిల్ చేయాలని అడిగారు. మీరు June 6 లోపు మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే అదే ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోద్ది, మీకు సంబంధమే లేదు. June 6 లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే అది ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో June 6 లోపు ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిరో వాళ్ళకే ఆ సీటు హోల్డ్లో ఉంటుంది. మళ్ళీ సెకండ్ పేజ్లో వేరే సీట్ అలాట్ అయితేనే ఈ ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది, సెకండ్ పేజ్లో సీట్ ఉంటుంది. ఒకవేళ June 6 లోపు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ ఒకవేళ చేయకపోతే అది ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోద్ది. మనం స్పెషల్గా పోయి క్యాన్సిల్ చేయాల్సింది ఏం లేదు. ఒక 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 డౌట్ అయితే క్లియర్ అయింది కదా. నెక్స్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలంటే, నువ్వు ఆల్రెడీ ఫస్ట్ పేజ్లోనే దోస్తు అప్లై చేసుకుంటే సేమ్ సెకండ్ పేజ్లో డైరెక్ట్ ఇప్పుడు దోస్తులోనే క్యాండిడేట్ లాగిన్లో పోవాలి, దోస్తు వెబ్సైట్లోనే లాగిన్ కావాలి. నీ దోస్త్ ఐడి తోటి పాస్వర్డ్ ఉంటుంది కదా, పిన్, ఆ పిన్ ఎంటర్ చేసి దోస్త్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఆడ మీకు చూపిస్తుంది ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని, ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ అని అక్కడ ఆప్షన్ చూపిస్తుంది మీకు. ఆ వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ సెకండ్ పేజ్కి. దానికి మీ సేవలకు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో తెలుస్తలేదని ఒక 2-3 కామెంట్స్ వచ్చినాయి. మీరు ఏం లేదు, ఫస్ట్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ఆల్రెడీ మీకు దోస్త్ ఐడి ఉంది, రిజిస్ట్రేషన్ చేసారు కాబట్టి డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ లాగిన్ అయి పెట్టుకోవచ్చు. మీరు సేమ్ దోస్త్ ఐడి ఉంటుంది, లాగిన్ కావాలి, ఆడ వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ చూపిస్తారు. మీరు పోయి అడగండి, సేమ్ దోస్త్ వెబ్సైట్లో లాగిన్ అయితే వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ చూపిస్తుంది, ఆల్రెడీ నడుస్తున్నాయి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పండి. సింపుల్. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అలాగ చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, లాగిన్ అయి పెట్టుకుంటారు. లేదంటే అది ఫోన్లో కాకపోయినా ఏదైనా ల్యాప్టాప్ ఉంటే బెటర్. ల్యాప్టాప్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే పెట్టుకోవచ్చు ల్యాప్టాప్లో వెబ్ ఆప్షన్స్. దానికి పెద్ద పని కూడా ఏం కాదు. సో ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఓకే, సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు. కొత్తోళ్ళు వాళ్ళైనా ఉంటే, ఇప్పటికీ కొత్తోళ్ళు వాళ్ళైనా ఉంటే, అంటే ఫస్ట్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఆల్రెడీ రెగ్యులర్గా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఫస్ట్ పేజ్లో మిస్ అయిన వాళ్ళు, అసలు మొత్తానికే దోస్తే అప్లై చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. June 8 లాస్ట్ డేట్ ఉంది. June 8 లోపు రిజిస్ట్రేషన్ చేసుకొని దోస్తుల రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళకి దోస్త్ ఐడి జనరేట్ కావాలి కదా. రిజిస్ట్రేషన్ చేసుకున్నాకనే నీకు దోస్త్ ఐడి వస్తుంది, పిన్ వస్తుంది. సో ఆ దోస్త్ ఐడి పిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి వాళ్ళు. సో ఆల్రెడీ దోస్తు ఫస్ట్ పేజ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు దోస్త్ ఐడి ఉన్న వాళ్ళు డైరెక్ట్ లాగిన్ అయ్యి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇది అన్నట్టు ఇప్పటి వరకు ఉన్నది. ఓకే, సో ఇంటర్ సప్లిమెంటరీల గురించి ఆ రిజల్ట్స్ అనేవి మీకు సంథింగ్ June 2nd వీక్లో వస్తాయి అన్నారు. June 13th June 14th అవి ఇంకా అదే అన్నారు, న్యూస్ పేపర్లో వచ్చింది. June 13 14 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని న్యూస్ వచ్చింది. సో అది రిలీజ్ అయిన తర్వాతనే మీరు అప్లై చేసుకోవాలి. మీకు సెకండ్ పేజ్ కూడా మిస్ అవుతుంది మ్యాక్సిమం, అది డేట్ ఎక్స్చేంజ్ చేస్తే చెప్పలేము, కానీ సెకండ్ పేజ్ మ్యాక్సిమం థర్డ్ పేజే మిగులుతుంది. థర్డ్ పేజ్ వరకు మీరు అప్లై చేసుకోవాలి, థర్డ్ పేజ్. సో మీకోసం ఆ థర్డ్ పేజ్ అనేది లాస్ట్ పేజ్ ఉంచుతారు. సో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళందరూ థర్డ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దోస్తు. సో కొంతమంది అడుగుతారు, ఇంటర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, సప్లీ మంచిగా రాసిన పాస్ అవుతా, మరి దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని. దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దోస్తు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే నీకు ఇంటర్ మార్క్స్ తెలవాలి. దోస్తుల సీట్ ఇచ్చేదే, డిగ్రీ సీట్ ఇచ్చేదే నీకు ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని డిగ్రీ సీట్ ఇస్తారు. అర్థమైంది కదా. సో డిగ్రీ సీట్ అనేది ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని ఇస్తారు, కానీ నీకు డిగ్రీ ఇప్పుడు ఇంటర్ మార్క్సే తెలియదు. అర్థమైందా. డిగ్రీ అప్లై చేసుకోవాలంటే ఇంటర్ మార్క్స్ తెలియాలి. వితౌట్ ఇంటర్ మార్క్స్ నువ్వు డిగ్రీ అప్లై చేసుకోరాదు. సో సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి నువ్వు పాస్ అయిన తర్వాత నీకు ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయో నీకు తెలుస్తుంది కదా. సో అప్పుడు దోస్త్ అప్లై చేసుకోవాలి. నీకు ఓవరాల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయో దాన్ని ఇంటర్ చేసి దోస్త్ డిగ్రీ అడ్మిషన్స్కి అప్లై చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెడితే, సో డిపెండింగ్ ఆన్ యువర్ ఇంటర్ మార్క్స్, నీకు ఇంటర్ మార్క్స్ మీద బేస్ అయ్యి నీకు సీట్ వస్తుంది. మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఒక 10-15 వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అన్ని టాప్ కాలేజీలు కాకుండా కొన్ని నార్మల్ కాలేజీలు కూడా పెడితే ఏదో కాలేజీలో సీట్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ పేజ్ వాళ్ళకి కూడా నేను చెప్పేది, ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు దాన్ని సెల్ఫ్ రిపోర్ట్ చేసి హోల్డ్లో పెట్టుకొని సెకండ్ పేజ్లో దానికంటే మంచి కాలేజీలు పెట్టుకోండి. సింపుల్. ఒకవేళ సెకండ్ పేజ్లో వస్తుంది, లేదంటే ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది. అండ్ సెకండ్ పేజ్లో మళ్ళీ ఇష్టం ఉన్నది పెట్టుకోవద్దు.
ఫస్ట్ పేజ్ కంటే మంచిదే పెట్టుకోవాలి. కొంతమంది ఉంటారు సెకండ్ పేజ్లో సీట్ వచ్చినాక అది నచ్చకపోతే ఫస్ట్ పేజ్కి వచ్చా అంటే ఏడుంటుంది ఫస్ట్ పేజ్ సీట్గా, సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోద్ది. ఒకటే స్టూడెంట్కి 2 సీట్లు ఉండవు, ఏదో ఒకటే ఉంటుంది. సెకండ్ పేజ్ సీట్ వచ్చిందంటే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది. అందుకే ఫస్ట్ పేజ్ సీట్ కంటే మంచి కాలేజ్ సెకండ్ పేజ్లో పెట్టుకోవాలి, ఇష్టం ఉన్నవి పెట్టుకోవద్దు. ఎందుకంటే సీట్ వచ్చిన తర్వాత మీరు అదే ఉంటుంది సీట్ మళ్ళీ అది అన్నట్టు. ఇక ఫస్ట్ పేజ్ సీట్ మొత్తానికి వద్దు అనుకున్న వాళ్ళు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకండి, ఓకేనా. చేయకుండా సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ పెట్టుకోండి, లాగిన్ అయ్యి. ఇక మీకు ఏమేం కావాలో పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్. కొంచెం మంచిగా పెట్టుకోరు, వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోండి. సెకండ్ ప్లేస్లో సీట్ రాకపోతే మరి ఆ సీట్ ఉండదు, ఈ సీట్ ఉండదు. ఇక సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే అది క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో వెబ్ ఆప్షన్స్ అక్కడ పెట్టుకోకపోతే మీకు వచ్చిన మార్కులకి సీట్ రాకపోతే ఈ సీట్ ఉండదు, ఏ సీట్ ఉండదు. సో ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోమని చెప్తున్నా. సెకండ్ ప్లేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా కానీ పెట్టుకోరు, కానీ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మీకు కొంచెం ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ కూడా మీరు జస్ట్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు, లాగిన్ అయ్యి. సర్టెన్ అమౌంట్ చూపిస్తుంది, 500 1000 రూపాయలు చూపిస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరో ఒకరు ఇన్కమ్ సర్టిఫికేట్ దోస్తులు అప్లై చేసేటప్పుడు పెట్టిన వాళ్ళకి 20,000 25,000 ఫీజు చూపిస్తుంది. వాళ్ళు మీరు ఆడ అప్డేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఆప్షన్ చూపిస్తే మీరు అందులో అప్డేట్ చేసుకోండి. మీ సేవలో వాళ్ళకి చెప్పి వాళ్ళు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ అప్డేట్ అయితే అమౌంట్ మీకు తక్కువ అయిపోతుంది. 20,000 10,000 మనం కట్టాల్సిన అవసరం లేదు. కట్టాల్సింది 0 ఫీజు ఉంటుంది, లేదంటే 500 1000 రూపాయలు చూపిస్తుంది. 500 1000 రూపాయలు అన్న చూపిస్తుంది, లేదంటే 0 చూపిస్తుంది. అది మీ కోర్సుని బట్టి మీ కాలేజీని బట్టి చూపిస్తుంది. మరీ 20,000 10,000 అయితే చూపించేది. అట్లా చూపిస్తే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ని అక్కడ అప్డేట్ చేసుకోండి. లేదంటే దోస్తు హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో, దానికి ఫోన్ చేస్తే వాళ్ళకి చెప్తే ప్రాబ్లం వాళ్ళు సొల్యూషన్ క్లియర్ చేస్తారు. వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది అన్నట్టు. ఇంకేమన్నా పర్టికులర్గా డౌట్స్ ఉంటే కంపల్సరీ మెన్షన్ చేయండి. ఏ కాలేజీలో చదవాలి, ఏ కోర్స్ చదవాలి అది మీ డెసిషన్ అండి, ఓకేనా. మీ ఇంట్రెస్ట్ అది, మీ ఇంట్రెస్ట్ ఉన్న కోర్సు ఏది బెటర్ అంటే అన్ని బెటర్ ఉంటాయి. ఎవ్రీ ఇండివిజువల్ కోర్స్, ఏ కోర్స్కి ఆ కోర్సు, ప్రతి ఒక్క కోర్స్కి దేని డిమాండ్ దానికి ఉంటుంది. సో నీ ఇంట్రెస్ట్ దేని మీద ఉంది అన్నది ఇంపార్టెంట్. సో మీ సీనియర్స్ని, మీ రిలేటివ్స్ని, మీ టీచర్స్ని, ఫ్యాకల్టీస్ని కనుక్కొని మీ ఇంట్రెస్ట్ ఏంది, ఆ సబ్జెక్టులు ఏమున్నాయి డిగ్రీలో, ఈ కోర్సు తీసుకుంటే ఈ సబ్జెక్టులు ఉంటాయి, ఈ సబ్జెక్టులు నాతో అవుతాయా. సో అన్నీ మంచిగా చూసుకొని వెళ్ళండి, ఓకేనా. సెలెక్ట్ చేసుకోండి. ఏదో మా ఫ్రెండ్ పోతుండు, మా అక్క పోతుంది, మా అన్న పోతుంది అని ఇష్టం ఉన్నట్టు కోర్సులు తీసుకుంటే మళ్ళీ 3 సంవత్సరాలు 6 సెమిస్టర్లు మీరే రాయాలి. సో 3 సంవత్సరాలు 6 సెమ్ములు ఆ సబ్జెక్టు మీరు వెళ్ళదీయాలి, మీరు పాస్ కావాలి, మీరు చదవాలి. కాబట్టి ఇట్ ఈస్ అప్ టు యువర్ ఇంట్రెస్ట్. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కోర్స్ యూ కెన్ జాయిన్. ఎందుకంటే 3 సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి, తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకా త్రీ సబ్జెక్ట్స్ మెయిన్ ఉంటాయి. మొత్తం 5 సబ్జెక్టులు, మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా ఒకటి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అలాంటి ఒక సబ్జెక్ట్ ఒకటి, మొత్తం 6 సబ్జెక్టులు ఉంటాయి. సో ఇట్స్ యూ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్స్ ఇన్ ఆల్ 6 సెమిస్టర్స్. మొత్తం 3 ఇయర్స్కి 6 సెమిస్టర్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకుండా పోయి నువ్వు ఎంపీసీఎస్ తీసుకుంటే అక్కడ మ్యాథ్స్ రాక, ఫిజిక్స్ రాక, కంప్యూటర్ సైన్స్ చదవలేక ప్రాబ్లం అయితే నీకు ఇబ్బంది అవుతుంది. నువ్వు తీసుకోవాలనుకుంటే నువ్వు బీఏ కూడా తీసుకోవచ్చు. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బీఏ అయితే సింపుల్గా ఉంటుంది, మంచిగా పాస్ అవుతారు, ఓకేనా. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు ఎంపీసీఎస్లు, ఎంపీసీలు, బీఎస్సీలో జాయిన్ అయ్యి మళ్ళీ డిస్కంటిన్యూ చేసి బీఏ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కాక. సో ఎందుకంటే అక్కడ అదంతా బీఎస్సీ కొంచెం టఫే ఉంటుంది కదా ఇట్లా ఆబ్వియస్లీ. సో ఇంట్రెస్ట్ లేనప్పుడు తీసుకొని పాస్ అర్థం కాక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు, ఈ డిఫెన్స్ సైడ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు నా సజెషన్ అయితే బీఏనే తీసుకోమని చెప్తా, ఓకేనా. బీఏ తీసుకుంటేనే మీకు సింపుల్గా పాస్ అవుతారు సెమ్లు, ఆ సబ్జెక్టులు మంచిగా ఉంటాయి, అవి మనకు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో కూడా యూజ్ అవుతాయి, సింపుల్గా అయిపోతుంది డిగ్రీ ప్రిపరేషన్ కావచ్చు. ఇప్పుడు బీఎస్సీలు తీసుకుంటే ల్యాబ్లు ఉంటాయి, రికార్డులు ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, డైలీ అటెండెన్స్ కంపల్సరీ అంటారు, అవన్నీ సబ్జెక్టులు చదవాలి, పెద్ద ఉంటుంది. మన గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కానీ టైం ఎక్కువ ఉండదు. సో అది అన్నట్టు ఆలోచించుకోరి, వాట్ టు డూ, హౌ టు డూ అని ఆలోచించుకొని తీసుకోరి. నా సజెషన్ ఇస్తున్నాను అంతే, ఇట్స్ మై సజెషన్. సో ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్, ఓకే. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీ ఛానల్ని షేర్ చేయండి. ఇంటర్, డిగ్రీ, పీజీ మొత్తం అడ్మిషన్స్ గురించి వీడియో చేస్తా. ఎట్ ద సేమ్ టైమ్స్ గవర్నమెంట్ నుంచి ఏమైనా నోటిఫికేషన్ వస్తే ఫ్యూచర్లో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఆ నోటిఫికేషన్స్ రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇందులోనే ఇస్తా, ఓకే. ఉంటా మరి, బాయ్.